విజయవాడ నగరంలో గాదే సాయికృష్ణ అనేటువంటి ఒక యువకుడు అదృశ్యమైనటువంటి కేసులో తల్లిగారైనటువంటి గాదే విజయలక్ష్మి గారు సుమారుగా 35-40 రోజులు పగలు రాత్రి తేడా లేకుండా పోలీసుల చుట్టూ రోధిస్తూ తన కొడుకు జీవించి ఉన్నాడా లేదా మరణించాడా అనేటువంటి మీమాంసతో కొట్టుమిట్టాడుతూ కడుపు కోతతో ఆవిడ నరకప్రాయంగా తిరుగుతుంటే ఏ ఒక్క అధికారి ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అయినటువంటి నాగరాజు గారు కానీ లేదా ఏసీపీ గారు కానీ లేదా డీసీపీ గారు కానీ లేదా సిపి గారు కానీ అంటే కమిషనర్ ఆఫ్ పోలీస్ కానీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కానీ లేదా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కానీ లేదా సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారు అయినటువంటి నాగరాజు గారు కానీ ఏ ఒక్కరూ కూడా స్పందించలేదు. రాజకీయ నాయకులు స్పందించలేదు, ఎమ్మెల్యేలు స్పందించలేదు, ఎంపీలు స్పందించలేదు. వారు ఏ పార్టీకి అయితే కార్యకర్తలుగా వాళ్ళ ప్రాణం పెట్టి పనిచేస్తున్నారో ఆ రాజకీయ పార్టీ కూడా స్పందించలేదు. సరే, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందించిందో లేదో ఇక భగవంతుడికి ఎరుకది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 40 రోజుల తర్వాత ఆ గాదే విజయలక్ష్మి గారు తల్లిగారు, సాయికృష్ణ గారు తల్లిగారు అనేటువంటి గాదే విజయలక్ష్మి గారిని చంద్రబాబు నాయుడు గారు తన ఇంటికో తన దగ్గరకో పిలిపించుకుని భరోసా ఇచ్చారని చెప్పని తల్లిగారు, మేనమామ గారు, సాయికృష్ణ యువకుడు సాయికృష్ణ మేనమామ గారు అలాగే తల్లిగారు ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు గారితో కలిసి వచ్చిన తర్వాత వారు ప్రపంచానికి ఇన్నాళ్ళు తమకు అండగా ఉన్నటువంటి కొన్ని మీడియా ఛానల్స్కి వారు చెప్పారు, ప్రపంచానికి చెప్పారు. ఎవరెవరైతే ఆవిడ పట్ల సానుభూతితో ఉన్నారో వారందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు నన్ను బాగా మంచి మాట చెప్పారు, నాకు భరోసా కల్పించారు, నాలో నమ్మకాన్ని కలిగించారు, నీకు న్యాయం చేస్తానని చెప్పారు, నేను నమ్మకంతో ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి వారు చెప్పారు. సంతోషమే. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శోకంలో ఉన్న ఆవిడ ఇంటికి వెళ్ళకపోయినా కనీసం ఆవిడని పిలుచుకునైనా 40 రోజుల తర్వాత ఆవిడ దుఃఖాన్ని పోగొట్టే ప్రయత్నం చేసినందుకు, వారికి నమ్మకాన్ని కలిగించినందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున అభినందనలే. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారిని ఇంకొక విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, గాదే విజయలక్ష్మి గారి కుటుంబానికి, వాళ్ళ తమ్ముడు గారికి వాళ్ళకి భరోసా ఇచ్చారు, నమ్మకాన్ని కలిగించారు, వారికి న్యాయం చేస్తా అని చెప్పారు. మరి అనేక సందేహాలు, పుట్టెడు సందేహాలు ఉన్నటువంటి, అనుమానాలు ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా మీరు భరోసాని, నమ్మకాన్ని కలిగించడంతో పాటుగా ఈ రాష్ట్రానికి పోలీసుల యొక్క దాష్టికాలని ఏ రకంగా కంట్రోల్ చేయగలరో, ఆ యొక్క ఎలా న్యాయం చేయగలరో, ఎక్కడెక్కడైతే పోలీసుల యొక్క అంటే అందరూ కాదు, కొద్దిమంది పోలీసులు పై అధికారుల యొక్క భరోసా, నేను పైయోడికి అన్ని పనులు చేసి పెడుతున్నాను కాబట్టి నేనేం చేసినా నాకేం అవదని చెప్పని అనుకునేటువంటి కొద్దిమంది పోలీస్ అధికారులు చేస్తున్నటువంటి దాష్టికాలకు కూడా మీరు ఇదే స్వాంతనం కల్పించాల్సినటువంటి అవసరం ఉంది అనేది చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాను. ఎందుకంటున్నానంటే ఇదే పోలీస్ స్టేషన్లో ఇదే పోలీస్ అధికారి అకృత్యాల వల్ల, దాష్టికాల వల్ల మే మాసంలో ఇతని వల్లనే ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పని వీడియో రికార్డ్ చేసి ఆ వీడియోలో గుళికల మందు అంటే పొలాలకి, వ్యవసాయానికి పురుగు మందులను చంపటం కోసం వాడేటువంటి గుళికల మందుని రికార్డ్ చేస్తూ అవి తినేసి నమ్మకం కలిగించాలి. ఆల్రెడీ ఇప్పటికే చనిపోయినటువంటి ఆ దళిత యువకుడి కుటుంబానికి మీరు న్యాయం చేయాలి, పిలిపించుకోరా, వాళ్ళని పిలిపించుకోరా అంటున్నా. అంటే మీ పీకల మీదకి వచ్చింది కాబట్టి గాదే విజయలక్ష్మి గారిని పిలిపించుకుంటారు. పీకల మీదకి రానంత వరకు ఆ కుర్రవాడు దుర్మార్గుడు, దుష్టుడు, కిరాతకుడు, ఒక నరకాసురుడు, ఒక కంసుడు, ఇలాంటి రాక్షస జాతి అని చెప్పని అన్నట్టుగా మీరు సోషల్ మీడియాలో టీడీపీలో చిత్రీకరించారు. మీ పార్టీ చేత, మీ నాయకత్వంలో, మీ దిశానిర్దేశం మేరకు, మీ అబ్బాయి దిశానిర్దేశం మేరకు మరి వారందరూ మరి అటువంటి చరిత్ర ఉన్నటువంటి వాళ్ళని మీరు ఎలా హక్కును చేర్చుకున్నారు? మరి అంటే రాజకీయం, ప్రజలు మీ రాజకీయాన్ని తగ్గోసే పరిస్థితికి, మీరు మునిగిపోయే పరిస్థితికి, మీ పుట్టి మునిగే పరిస్థితికి వచ్చేప్పటికి మాత్రం మీ చాప కింద నీళ్ళు వస్తే వెంటనే ఆవిడని పిలుచుకుంటారు, నమ్మకాన్ని, భరోసాని, న్యాయం చేస్తాననేటువంటి సంతృప్తిని కలిగిస్తారు. మరి మాదిక కులస్తుడైనటువంటి మే మాసంలో చనిపోయిన ఆయనకి, ఆ కుటుంబానికి, ఆ తండ్రికి, ఆ తల్లికి, ఆ కుటుంబానికి భరోసా కల్పించరా, నమ్మకం కల్పించరా? దాని మీద ఎఫ్ఐఆర్ని మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేయించరా? వీడియో బయటకు వచ్చింది కదా, అన్ని దొంగ ఇన్వెస్టిగేషను, తప్పుడు ఇన్వెస్టిగేషన్ నడిచింది కదా మీ సిపి గారి నాయకత్వంలో. మరి దాన్ని రీఎంక్వైరీ చేయాలి కదా. ఒక ప్రత్యేక అధికారిని నియమించి రీఎంక్వైరీ చేసి కేసు రీఓపెన్ చేయాలా అక్కర్లేదా? చేయరా? భరోసా కల్పించరా తండ్రికి? ఇవాళ అడావుడిగా మీ చాప కింద నీళ్ళు వచ్చేప్పటికీ
గాదే విజయలక్ష్మి గారి యొక్క రోదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ప్రశ్నించటం, జగన్ గారు గట్టిగా ప్రశ్నించటం, మీ చాప కిందకి నీళ్లు వస్తాయి, వెంటనే ఒక క్రైమ్ కడతారు. అర్ధరాత్రి పూట పిలుచుకుని 40 రోజుల్లో ఏ ఒక్క రోజైనా కమిషనర్ ఆఫ్ విజయవాడ, పోలీస్ కమిషనర్ ఆఫ్ విజయవాడ గారు ఏ రోజన్నా ఆవిడని పిలుచుకుని మాట్లాడారా? అర్ధరాత్రి పిలుచుకుని ఆవిడ కాగితం తీసుకుని ఎఫ్ఐఆర్ కడతారు. 40 రోజుల్లో ఎందుకు కట్టలేదు? ఈ ఎఫ్ఐఆర్ ఏం కట్టారు? ఎఫ్ఐఆర్లో ఏం కట్టారు? ఆ తల్లి ఆరోపిస్తుంది అని చెప్పి ఎఫ్ఐఆర్లు కట్టారు. ముద్దాయి ఎక్కడున్నాడు సార్? చంద్రబాబు నాయుడు గారు ముద్దాయి ఎక్కడున్నాడు? మీ కస్టడీలో ఉన్నాడా? ఎక్కడున్నాడు? 48 గంటలైంది చంద్రబాబు నాయుడు గారు, 48 గంటలైంది. ఎంత ఫార్స్గా ఈ ఎఫ్ఐఆర్ని ఎంక్వైరీ చేయిస్తున్నారంటే, సిపి మీద అభియోగాలు. ఎందుకు అభియోగాలు? మార్కాపురం వెళ్ళి టాస్క్ ఫోర్స్ వాళ్ళు తీసుకొచ్చారు. టాస్క్ ఫోర్స్ ఎవరి నాయకత్వంలో నడుస్తుంది? విజయవాడ పోలీస్ కమిషనర్ గారి నాయకత్వంలో నడుస్తుంది. ఆయనకి తెలియకుండా, ఆయన ఆదేశాలు లేకుండా, ఆయన కనుసైగలు లేకుండా ఆఖరికి హోంగార్డు కూడా బయటికి కదలడు. టాస్క్ ఫోర్స్ అంటే డైరెక్ట్లీ రిపోర్టింగ్ టు సిపి, వర్కింగ్ అండర్ సిపి.